హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అన్ సాడ్ ఫీలింగ్స్ ఉన్నా కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. నా చిన్న గార్డెన్లో దోసకాయ చెట్టు అండి, చాలా కాయలు కాసినాయి. నేను చాలా కొంచెం హ్యాపీ, అంటే నా గార్డెన్ వల్ల నేను హ్యాపీగా ఉంటాను. మంచిగా ఎల్లో కలర్లో పూలు చాలా అందంగా ఉన్నాయి. చిన్న చిన్న దోసకాయలు, పొట్టు పొట్టు బుడంకాయలు దోసకాయలు. మా మమ్మీ వాళ్ళు కూర చేసుకోవడానికి అని చెప్పి ఈ దోసకాయలు కొనుక్కున్నారు. అందులోంచి సీడ్స్ నేను తెచ్చుకొని బెంగళూరుకి వచ్చి నా గార్డెన్లో వేసుకున్నా. ఫస్ట్లో బాగా మొలిచింది, పూలు పూసినాయి బాగా, కానీ ఒక కాయ కూడా కనిపించలేదు. నేను పిచ్చి చెట్టు ఏమో అనుకున్నా, కాకపోతే తర్వాత తెలిసింది చిన్న కాయ ఎక్కడో దాక్కొని మరీ పెరుగుతుంది. అది చూసి మా కాయలు కాస్తున్నాయి పోన్లే అని చెప్పేసి దాన్ని పీకేయడం, పిచ్చి చెట్టు కదా పీకేద్దాం అనుకున్నా కదా, పీకేయకుండా ఉంచిన అనమాట. చూస్తే మెల్లమెల్లగా చాలా కాయలు కాస్తూ ఉన్నాయి. ఇవి కొంచెం ఏవో పురుగులు వచ్చి ఇలా దాన్ని కొరుకుతుంది అనుకుంటా, రసం బయటకు వచ్చేసి మరి అది అట్లా అయిపోతూ ఉంది. ఇది ఒక పెద్ద దోసకాయ కాసింది, చాలా బాగుంది. పప్పులోకో లేకపోతే కూరనో వండేస్తా, భలే ఉంది కదా దోసకాయ. బుడ్డి దోసకాయ పెద్ద. నాకు కూడా పెద్ద గార్డెన్ పెట్టాలంటే చాలా ఇష్టం, కాకపోతే చిన్న పిట్టగోడ అవ్వడం వల్ల పిట్టగోడ మీద పిచ్చి బకెట్లు పెట్టేసి ఇలా ఎలానో చెట్లు పెంచుకుంటున్నా నా సంతోషం కోసం. అయితేలే అనుకుని ఒక్కొక్కటి కాయ ఇచ్చినా కానీ సంతోషమే. ఎందుకంటే కష్టపడి చెట్లను పెంచుకుంటుంటే కష్టపడి అవి కూడా ఒక్కొక్క కాయను ఇస్తుంది. సరే అండి, ఈరోజు దోసకాయ గురించి చెప్పబోతున్నాను. దోసకాయ తినడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. 2005లా చలికాలం పోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయిందనమాట. ఎండాకాలంలో దోసకాయలను మంచిగా సలాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దోసకాయలో చాలా నీరు ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. అందుకే మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా దోసకాయ వల్ల మనం కాపాడుకోగలం మన బాడీని. ఈ మధ్య మనం ఎవరం వాటర్ కూడా తాగడం లేదు. కీర్ దోసకాయ, వాటర్ మిలన్ అలా తాగడం వల్ల మన బాడీని డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. దోసకాయలో చాలా వరకు పొటాషియం, మెగ్నీషియం చాలా వరకు ఉంటాయండి. మన బాడీకి పొటాషియం, మెగ్నీషియం చాలా అంటే చాలా ముఖ్యమండి. ఎందుకంటే మా మమ్మీకి పొటాషియం లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఏడుపు వచ్చేసిందండి. నాకైతే 3 times ఏమో హాస్పిటల్ పాలైంది. 3 months తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. అమ్మ మెగ్నీషియం, పొటాషియం వల్ల కూడా మనకి ఎంత ప్రాబ్లం వస్తుందా అని మమ్మీని చూసిన తర్వాత తెలిసింది. అండ్ బీపీ ఉన్నవాళ్ళు అండ్ షుగర్ ఉన్నవాళ్ళు బాగా దోసకాయ తినండి. వాళ్ళు తినడం వల్ల చాలా కంట్రోల్ అవుతుంది. దోసకాయలలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుందండి. అది డయాబెటీస్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి చాలా అవసరం, చాలా మంచిది కూడా. అండ్ మనం కూడా తినాలి, అందరం తినాలి, అందరికీ హెల్త్ బాగుండాలి. అందుకే కీర దోసకాయని మనం డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ అని అంటాము. ఎందుకంటే ఒంట్లో ఉన్న మన విష పదార్థాలని అన్నిటినీ బయటికి పంపిస్తుంది. ఎందుకంటే దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ వల్ల వాటర్తో విష పదార్థం యాడ్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మనం వాటర్ ఫుల్ తాగాలి. వాటర్ తాగపోయినా దోసకాయలు తినాలి, వాటర్ మిలన్ తినాలి. వాటర్ కంటెంట్ ఫుడ్ మొత్తం మనం తినేసేయాలండి ఎండాకాలంలో. అలా దోసకాయలు తినడం వల్ల డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ ద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలన్నీ బయటికి పంపించేస్తుంది. అప్పుడు కిడ్నీపై పడే ప్రెజర్ తక్కువ అవుతుందన్నమాట. మన బాడీలో కిడ్నీ బాగా పనిచేస్తుందండి పాపం. మనం ఇలా దోసకాయలని ఇవన్నీ తింటే దానికి వర్క్ ప్రెజర్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఎక్కువ కిడ్నీస్ కూడా మనం ఎక్కువ వర్క్ ప్రెజర్ ఇవ్వకూడదు. అందుకే ఏముందండి, కీర దోసకాయలు, వాటర్ మిలాను, ఇంకా వాటర్ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉందో అవన్నీ మనం సీజన్ బట్టి మనం తినాలి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె జబ్బులను బాగా నివారిస్తుందండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్. ఈ మధ్య ఊరికే క్యాన్సర్ అని మస్తు మందిని బాధ పెట్టిస్తుందండి. దానివల్ల కూడా మన దోసకాయ తినడం వల్ల కూడా నివారించుకోవచ్చు. ఇది నా చిన్న గార్డెన్. దోసకాయ చెట్టు ఈ బ్లూ కలర్లో చెట్టు నుంచి వేసిన, ఇక్కడ నుంచి పెరుక్కుంటా అక్కడి వరకు పోయిందనమాట. మంచిగా దోసకాయ కోసిన ఈరోజు. ఇంకా 3 దోసకాయలు పొట్టు వంకాయ దోసకాయలు ఉన్నాయి, అవి కూడా ఎప్పుడో ఒకసారి కోసేస్తాను. దోసకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనం పాటించాలి.
ఇంకా నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చిన్న గార్డెన్లో కొన్ని మొక్కలు వేసుకున్నాను. నాకు పెద్ద గార్డెన్ వేయాలంటే చాలా ఇష్టం, కానీ ప్లేస్ లేదు. నీళ్ళు ఎక్కువ వాడడం వల్ల కూడా పక్కన వాళ్ళు చెట్లకు బాగా నీళ్ళు వాడుతుందని చెప్పేసి అంటున్నారని నేను చాలా వరకు మొక్కలు తీసేసిన.